హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనీషా, జయదేవ్ అందరూ సమ్మె దగ్గరికి వచ్చేసి ఉంటారు. మీడియా ఆల్రెడీ ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి ఉంటుంది. అప్పుడే కొంతమంది ఆఫీసర్స్ అక్కడికి వచ్చి, మేడం మిషన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, మిషన్స్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగడానికి అవసరం లేదు, అన్నీ చాలా కండిషన్స్లో ఉన్నాయి అని అతను చెప్పడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది. మిషన్లన్నీ కరెక్ట్గా ఉంటే మరి ఆ వర్కర్కి చేతికి గాయం ఎందుకు అయింది? మీరు ఇలా ఎందుకు అబద్ధం చెప్పిస్తున్నారు? మిషన్లన్నీ మంచి కండిషన్లో ఉన్నాయని చెప్పి మమ్మల్ని మోసం చేయాలి అని చూస్తున్నారు, మేము ఎందుకు అంగీకరించము అని. మరి అలాగైతే మా వర్కర్స్కి ఎందుకు గాయమైందో దానికి సమాధానం చెప్పండి అంటూ యూనియన్ లీడర్ రవి నిలదీస్తూ ఉంటే, ఎస్, ఇలాగే అడగాలి అని మనిషి మనసులో అనుకుంటుంది. మాకు సమాధానం చెప్పాల్సిందే అని రవి అంటుంటే, మెయిన్ సమాధానం చెబుతాను అని మిత్ర అక్కడికి వస్తాడు. దాంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే జయదేవ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మనిష మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే రవి టెన్షన్ పడుతూ ఉంటాడు. దీనికి సమాధానం తల్లి దీనికి సమాధానం చెబుతాడు. నేను పైడి తల్లిని తీసుకువచ్చాను అని మిత్ర రా పైడి తల్లి అని పిలవడంతో ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చేతికి కట్టుకొని పైడి తల్లి అక్కడికి నడుస్తూ వస్తూ ఉంటాడు. పైడి తల్లిని చూసి లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటే మనీష, రవి ఇద్దరు చెమటలు కక్కుతూ ఉంటారు. మరి రవినే ఇలా చేతికి గాయం చేశాడు అని పైడి చెప్పి నిజం చెప్పేస్తే ఇప్పుడు యూనియన్ లీడర్ రవిని పోలీసులకు లక్ష్మి అప్పచెప్తుందా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.